BECIL Recruitment 2024, BECIL Recruitment Notification 2024, Broadcast Engineering Consultants India Limited recruitment notification. So ఈ వీడియో వచ్చేసి categorized as job vacancy 2024, new job vacancy 2024, job notifications and latest job vacancy 2024. సో ఇక్కడ BECILలో రిక్రూట్మెంట్ జాబ్ వేకెన్సీ 2024 అండి. సో దీంట్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీ వచ్చేసి డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి. సో ఫస్ట్గా కంటెంట్ ఆడిటర్ వచ్చేసి ఇక్కడ పీజీ డిప్లొమా చేసి ఉండాలి. పీజీ డిప్లొమా వచ్చేసి జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 59,760 రూపీస్ అండి అప్లికేషన్ మంత్లీ రెమ్యునరేషన్. సో ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి షిఫ్ట్ డ్యూటీ, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంకా షుడ్ బీ ఏబుల్ టు సూపర్వైజ్ ద టీమ్ ఆఫ్ 30 to 40 మార్నింగ్ స్టాఫ్, షుడ్ బీ ఏబుల్ టు ఇండిపెండెంట్ డ్రాఫ్ట్ డైలీ రిపోర్ట్. సో ఇది కంటెంట్ ఆడిటర్ 7 వేకెన్సీ ఉన్నాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సీనియర్ మానిటర్ వచ్చేసి 20 వేకెన్సీ ఉన్నాయి. పీజీ డిప్లొమా ఉండాలి. పీజీ డిప్లొమా జర్నలిజం ప్లస్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 44,820 రూపీస్ ఇస్ ద పే స్కేల్. అండ్ ఇక్కడ ఇది కూడా టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మానిటర్, నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 165 అండి. సో ఇక్కడ మీకు కావాల్సిన అర్హత వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో గ్రాడ్యుయేషన్ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అండ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మీడియా లేదా న్యూస్లో ఉంటే మీకు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ హిందీ 55 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 165లో హిందీ వచ్చేసి 55, ఇంగ్లీష్ 55, అస్సామీస్ 3, బంగ్లా 5, గుజరాతీ 5, కన్నడ 6, మలయాళం 5, మరాఠీ 6, ఒడియా 5, పంజాబీ 4, తెలుగు 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ రెమ్యునరేషన్ వచ్చేసి 34,362 రూపీస్ అండి. ఇక్కడ షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ టెలివిజన్ నెట్వర్క్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, ఒకవేళ పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ చేసి ఉంటే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉంది. గ్రాడ్యుయేషన్ ప్లస్ ఒకవేళ డిజైరబుల్ వచ్చేసి పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 వేకెన్సీ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్ అండ్ ప్రొఫిషియన్స్ ఇన్ కంప్యూటర్ ఆర్ రిటైర్డ్ మినిమమ్ యాజ్ అసిస్టెంట్ ఆర్ ఈక్వలెంట్. సో ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం ఉంది. బట్ రిక్వెస్టెడ్ క్రైటీరియా ఏంటంటే 5 వేకెన్సీ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఎనీ గ్రాడ్యుయేట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఇక్కడ 23,082 రూపీస్ అనేది పే స్కేల్ అండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ జాబ్ రోల్కి వచ్చేసి ఫైలింగ్ వర్క్స్, స్టోర్, ఇంకా అడ్మినిస్ట్రేషన్స్, ఇంకా అకౌంట్స్ రిలేటెడ్ వర్క్స్ అసైన్ బై ఆఫీస్, ఇవన్నీ మీరు సో జాబ్ రోల్ అండి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి లాజిస్టిక్ అసిస్టెంట్, టోటల్ వేకెన్సీస్ 8 వేకెన్సీ ఉన్నాయి. ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 10+2 ప్లస్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 21,215 ఇది పే స్కేల్. సో ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి ఫైలింగ్ వర్క్, ఇంకా స్టోర్ రిలేటెడ్ వర్క్స్, మెయింటెనెన్స్ అండ్ అటెండెన్స్ రికార్డ్, ఇంకా లీవ్ రికార్డ్, అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ వర్క్స్, ఇవన్నీ జాబ్ రోల్ ఆఫ్ లాజిస్టిక్ అసిస్టెంట్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్యూన్ వేకెన్సీ, 8th పాస్ ఉంటే సరిపోతుంది. 13 వేకెన్సీ ఉన్నాయి. లాజిస్టిక్ సపోర్ట్ 19,279 అనేది పే స్కేల్. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ సీనియర్ షిఫ్ట్ మేనేజర్. సో సీనియర్ షిఫ్ట్ మేనేజర్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇంకా 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ 1 year ఆఫ్ రెలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. మేనేజింగ్ టెక్నికల్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ అండ్ ఇన్వెంటరీ, ఇంకా మెటీరియల్ మేనేజ్మెంట్లో ఈ జాబ్ రోల్ ఉంటుంది. ఇంకా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ టెక్నికల్ సెటప్, మేకింగ్ రిపోర్ట్స్, కమ్యూనికేషన్ విత్ వేరియస్ ఏజెన్సీస్ అండ్ సూపర్విజన్ ఆఫ్ టీమ్ అండ్ షిఫ్ట్ మేనేజర్స్. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 49,302 అనేది పే స్కేల్ ఫర్ సీనియర్ షిఫ్ట్ మేనేజర్స్. సో నెక్స్ట్ వేకెన్సీ షిఫ్ట్ మేనేజర్, టెక్నికల్ వేకెన్సీ, నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 3 వేకెన్సీ అండి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఉండాలి విత్ 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్. డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా ఉండి ఆర్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్లో 1 year ఆఫ్ డిప్లొమా చేసి 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. షిఫ్ట్ మేనేజర్, నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 3 వేకెన్సీస్. సో పే స్కేల్ ఫర్ షిఫ్ట్ మేనేజర్, ఇక్కడ పోస్ట్ కోడ్, ఇక్కడ సీరియల్ నెంబర్ 8లో షిఫ్ట్ మేనేజర్ ఉంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ 3 వేకెన్సీ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 40,338 అనేది పే స్కేల్.
నెక్స్ట్ వేకెన్సీ సిస్టమ్ టెక్నీషియన్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 9 వేకెన్సీ ఉన్నాయి. కావాల్సిన అర్హత వచ్చేసి ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ నెట్వర్కింగ్. సో దీంట్లో మీరు ఐటీఐ చేసి ఉంటే మీరు అప్లికబుల్. అండ్ పే స్కేల్ వచ్చేసి 21,215 ఇస్ పే స్కేల్. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్ జాబ్ రోల్ వచ్చేసి షిఫ్ట్ డ్యూటీస్, టెక్నికల్ మానిటరింగ్ ఆఫ్ ఛానల్స్, కోఆర్డినేషన్ విత్ వెండర్స్ ఫర్ మెయింటెనెన్స్ వర్క్స్, ఇంకా యాజ్ అ షిఫ్ట్ మేనేజర్స్ ఇన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ టెక్నికల్ సెటప్. సో ఇవన్నీ ఈ జాబ్ రోల్ యొక్క సిస్టమ్ టెక్నీషియన్ యొక్క జాబ్ రోల్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. BECIL.inకి వెళ్ళేసి మీరు కెరీర్స్ పేజ్కి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో సెలెక్షన్ విల్ బి బేస్డ్ అపాన్ ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది జాబ్. Preference will be given to the local candidates who are already working in the similar department. No TIDA will be paid for attending the test or document verification or personal interaction at the time of joining. So ఇక్కడ ఇది అప్లికేషన్ క్రైటీరియా వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. క్యాండిడేట్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ వయా ఈమెయిల్, టెలిఫోన్ ఫర్ ద స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఆర్ ఇంటరాక్షన్. సో ఇక్కడ మీరు అప్లై చేశాక మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది వయా ఈమెయిల్ లేదా టెలిఫోన్, అంటే ఫర్దర్గా ప్రొసీజర్ ఏంటి అనేది. సో ఇక్కడ మీరు ఎన్ష్యూర్ దట్ లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 24/6/2024. సో ఇది లాస్ట్ డేట్ టు సప్లై లాస్ట్ డేట్ టు అప్లై ఇస్ 24/6/2029. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, అఫీషియల్ ఫోన్ నెంబర్ ఇచ్చారు, మీరు జస్ట్ కాల్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎన్ష్యూర్ దట్ ఈ పర్టికులర్ స్టెప్ 5లో క్లియర్గా మెన్షన్ చేశారు. బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్. మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్గా ఫోటో, సిగ్నేచర్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th సర్టిఫికేట్, ఇంకా కాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఆఫ్టర్ మీరు అన్నీ అప్లై చేశాక అప్లికేషన్ ప్రివ్యూ లేదా మోడిఫై అని అడుగుతుంది. ఫీ పే చేశాక మీ డాక్యుమెంట్ని మీరు సబ్మిట్ చేయొచ్చు. సో మీరు BECIL.in అప్లికేషన్ ఇలా కంప్లీట్ చేయొచ్చు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి. సో ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో దెర్ విల్ నాట్ బీ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి అరౌండ్ 885 రూపీస్ అండి జనరల్ కేటగిరీ వారికి అయితే. అండ్ ఓబీసీ కేటగిరీ వారికి అయినా కూడా 885, SC/ST వారికి అయితే 531. అండ్ ఒకవేళ మీరు డిఫరెంట్ వేకెన్సీస్కి అప్లై చేయాలనుకుంటే ఇంకా అడిషనల్గా 590 రూపీస్ కట్టాల్సి వస్తుంది. ఒకవేళ జనరల్ కేటగిరీ అయితే 885 ప్లస్ అడిషనల్ 590 కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేకెన్సీస్కి ఎనీ గ్రాడ్యుయేట్, కొన్ని వేకెన్సీస్కి పర్టికులర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఉమెన్ కేటగిరీకి అయితే 885 ప్లస్ 590. సో ఇది ఫీ క్రైటీరియా అండి. సో జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఉమెన్ కేటగిరీ, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి అయితే 885 ప్లస్ ఒకవేళ మీరు ఇంకా ఫర్దర్గా ఏదైనా అడిషనల్ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకా అడిషనల్గా 590 రూపీస్ ఫర్ ఈచ్ వేకెన్సీ కట్టాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ మోడ్ వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. BECIL.in వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు ఇచ్చిన లింక్లో నోటిఫికేషన్ అని ఉంటుంది, అలా క్లిక్ చేయగానే అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ అండి, కాంట్రాక్ట్ బేసిస్ జాబ్. సో ఎప్పటి వరకు కాంట్రాక్ట్ అనేది స్పెసిఫై చేయలేదు, బట్ ఇట్ విల్ బీ రెన్యూడ్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్. సో ఇది కేటగిరీ. సో కేటగిరీ ఆఫ్ జాబ్ వచ్చేసి BECIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.